23 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా 25 సంవత్సరాలుగా అధికార పక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నా, ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, దారు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జెండా ఎగరేసేది. అది కేవలం రఘురెడ్డి అన్న పుణ్యాన. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో జనరల్ సెక్రటరీ ఉన్నా, ఈరోజు స్టేట్ కమిటీలో ఒక పోస్ట్ రాకపోవడం, అలాగే కార్పొరేషన్లో కానీ డీసీసీ విషయంలో కానీ ప్రతి దాంట్లో రెగ్యులేటర్ అన్న కానీ మా మండల తరపు నుంచి అన్యాయం చేస్తున్నారు. మేము మా మండలం మొత్తం ఒకటే కోరుకుంటామన్నా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ తెలంగాణ రాష్ట్ర ప్రసాద్ గారి స్పీకర్ గారికి ఒకటే కోరుతున్నామన్నా, తెలంగాణలో ఏ ఒక్క ముఖ్యమంత్రితో సహా ఏ ఒక్కరు ప్రోగ్రాం చేయకున్నా దారూర్ మండలంలో రఘురెడ్డి గారు ప్రతి విషయం పైన లేవనెత్తి అధికార ప్రజలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉత్సవం ఇచ్చిన మొగోడు ఎవడంటే కేటీఆర్తో సహా తెలిసిన వ్యక్తి రఘురెడ్డి అనే వ్యక్తి. రఘురెడ్డి అన్నకు ఈరోజు ఒక్క పోస్టు పదవి చెప్పడం చాలా దుర్మార్గం అన్న. ఇది ఎట్టి అది త్వరలో రాబోయే ఎన్నికల్లో కానీ లేదా జడ్పీ చైర్పర్సన్ కానీ లేదా కార్పొరేషన్ చైర్మన్లలో కానీ రఘురెడ్డినకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఒకవేళ ఇలాంటి పరిణామాలు ఇంకా ముందు జరిగితే దారూర్ మండల తరపు నుంచి ఎంతమంది వ్యక్తి యువకులము కానీ సీనియర్ నాయకులం కానీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అసెంబ్లీ ముట్టడి కానీ ఇంకేదాన్ని కానీ ముట్టడి కానీ గాంధీ ముట్టడి చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామన్నా. పెద్దలు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు మా అన్న ప్రసాద్ అన్న, ఆయన వెంబడి మేము ఇప్పుడు 24 గంటలు మేము అందరం ఉంటామన్నా. దారూర్ మండలంకు వికారాబాద్ నియోజకవర్గంలో కంచుకోట అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అంటే దారూర్ మండలం అంటే మేము పార్టీ సిద్ధాంత కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కానీ ప్రసాద్ అన్న కానీ రఘురెడ్డి అన్న కానీ కట్టుబడి ఉంటాము. వాళ్ళ కోసం పని చేస్తామన్నా. గుర్తుంచుకొని రఘురెడ్డి అన్నకు వెంబడే ఏది ఆయనకు ఇదవుతుందో ఆ పదవి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం